జనకుడు అందరి లోపల అవమానపరిచి పెద్ద నిందగా బయటికి నిలబెట్టేసినటువంటి మాటలు మాట్లాడారు. నారీ చింతా జయబోతే ఓ నారీ నిజన కుండూగనవే నారీ చింతా జయబోతే ఓ నారీ నిజన కుండూగనవే యజ్ఞము చేయ కొరికేతో ఇటు వచ్చే కొడి యజ్ఞము చేయ కొరికేతో ఇటు వచ్చే తండ్రి ఇంట్లోకి రాక తలవాగిట్లనే పలికే మరి ఇంత చేయబోతే సత్యమని ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఆయన ఏమంటున్నాడంటే శంకరుడు, నీవు సతీదేవి రూపంలో ఉన్నప్పుడు ఈ జనకుండైన దక్ష ప్రజాపతి నాకు ఇచ్చి కళ్యాణం చేసిండు వాస్తవే కదా. మరి కళ్యాణం చేస్తే లాస్ట్కు అలిగి నా మీద అలిగి ఆయన దక్షయాగమే చేసిండు. అది మర్చిపోయినా ఆ పార్వతి చేస్తున్నాడమ్మా. అలాగా పిలిచినందుకు నీవు నాడా చాలా పీకితో నీవు అటుపోక అడిగే ఉండయో నీవు అందరిలో నీవో విషుడా గొట్టివా నీవికా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఆ యొక్క మా జనకుడు బయట గిట్ల నిలబడి నిలిచాడు. నువ్వు బాధపడు, అక్కడ పోలేదు. మరి ఇంకేమన్నా జనకు నాట్యము చూసే నాని నీవు సరగున జిద్దు జేబుని జనకు నాట్యము చూసే నాని నీవు సరగున జిద్దు జేబుని దక్షుడు నాకు బజార్లో ఉండే నమస్కారం చేయక నా మీద కక్ష పూడి దక్షయాగం పూరిండు. ఆయన నా మాటను లెక్క చేయకుండా నీవు నా జనకుడు పిలవని పేరెంటానికి నేను పిలవకుండా నువ్వు పోయిను. మర్చిపోయినవా కాబట్టి అంటున్నాడమ్మా. అలాగా ఇల్లు చేరా తిని నానా నేను ఇంట్లోకే పోగలుగున్నాడు. ఇల్లు చేరి తినానా పని ఇంటకు పోగానా
సఖియా నేను ఇల్లు చేరగానే నా అల్లుడు ఇంటికి రాంది అవతలికి వెళ్ళమని అవతలికి వెళ్ళగొట్టినాడు. ఎంత బాధ అనిపించాలి. నీకు చెప్పకుండానే ఆయన పోవడం వల్ల ఆ ఇంటికి పోగానే నాకు మొత్తం 59 మంది, నాతో 60 మంది అక్క వెళ్ళాము దక్షిణకి. మాతోడు మాట్లాడే వాళ్ళు లేరు. మా నాయన మాట్లాడలే, మా అమ్మ మాట్లాడలే, మా అక్కలు మాట్లాడలే, మా బావలు మాట్లాడే. నాకెంత అవమానం కలిగి తెలుసా నాదా. అటులనా వాణి యజ్ఞము చూసి తీవా వాణి మీద అలిగి వస్తీవా వాణి యజ్ఞము చూసి తీవా వాణి మీద అలిగి వస్తీవా వానితో నీవు పొరుగు చేస్తివి బామా వానితో నీవు పొరుగు చేస్తివి బామా కండ్లకు రాని నైతి నన్ను కాదనకుండా వెళ్ళితివి అవమానాలకు గురైనవు కదా. మరి వింటావా? ఆ యజ్ఞం చూసినావా? అమ్మ అడుగుతున్నామా? అలాగా యజ్ఞం చూసినావా? పోయి వచ్చావా? మంచి మీ అక్కల మధ్య మాట్లాడిరా అంటున్నా. పండుగ అయితే బాగా బిరుగా తింటాడు. తెల్లారేమో ఇయ్యాలి తెలియదు. ప్రాణేశ్వర యాజ్ఞము చేయగవాడు నేను కావాలుండి కుంటి కంటి నీరు యాజ్ఞము చేయగా వాడు నన్ను ఆవలుండి మరి అన్నాడు. అప్పటికి నేను కళ్ళనీళ్ళు తుడిపినాను. ఆ ఒళ్ళు నిండి కన్నీరు. ఆ యజ్ఞగుండలో ఎవరు మాట్లాడలేదని చెప్పి ఆ యొక్క నాకు నా పతిని కాదనకుండా నా పతి వద్దన్నా కూడా నువ్వు ఎక్కినా కూడా వినకుండా అక్కడికి పోయిన మా నాయనకి. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు లేరు, మగలిచ్చే వాళ్ళు లేక ఆ యజ్ఞగుండ సచ్చినాయా దొరికినాను. తెలుసా నేను అంత ఈజీగా ఏం పోలేదు అక్కడ. ఎంతటి అవమానం. అవును మరి తుమ్మినందుకు నీకు చెలియా వీరభద్ర పుట్టే సఖియా తుమ్మినందుకు నీకు చెలియా వీరభద్రుడు పుట్టెను సఖియా కాబట్టి నా యొక్క జటాజుటంబరంగా జుట్టు నా జడలకెళ్ళి ఒక వెంట్రుక తీసి ఒక బండ మీద కొట్టా. ఆ బండ మీద కొడితే వీరభద్రుడు పుట్టాడు. ఆ వీరభద్రుడు ఎంత పుట్టిన పేరు చౌడాలమ్మ. ఆ వీరభద్రుడే సాకలి మడేలు. నీ తండ్రి పాపకర్ముడు, కోపోధికారి. నేనెప్పుడైనా వాని ఆకిలి నొక్కను, ఊరుకుండుము.
చెలియని తండ్రి చెడ్డవాడు అలివేని వాడింక యజ్ఞము చేపోని ఇంటిలోకి రాగా తలవాకిట నిలిచి బయలుదేరియువాడు పరగ వచ్చియు మనల తిరస్కారము చేసి తిటునేలా ప్రాణేశ్వర, అది మనకు అభిషేకమైనందుకు మనకు అదొక కోరిక అయినది కాబట్టి సంతోషపడుతున్నాం. మా యొక్క జనని జనకుల ఇంటికి ఇప్పటికైనా నేను పోను. ఇప్పటికైనా మన కైలాసమే కైలాసం, మనం ఇక్కడే ఉన్నాము. ఎందుకు మా తల్లిగా జనని జనకుల వద్దకు ఇప్పటికైనా నేను పోను. ఈ మాట ప్రకారమే ఇక్కడే ఉంటున్నాను. సరే చెలి మరి అవన్నీ మర్చిపోను. అట్టి మాటలు ఎవరన్నా విన్నచో చాలా నవ్వుకుందురు. ఎందుకు నవ్వుని ఏం చేద్దాం ప్రాణేశ్వర? నవ్విన వారు ఎంతకైనా వాళ్ళు ఎంత చేసి బాధపడతారు. నవ్విరని మనం బాధపడుతాం. మన కైలాసం ఏందో మనం చూసుకొని ఇంకేమైనా కోరికలు అంటే చూసుకుంటాం.